హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం ఈరోజు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఫార్మాట్ ఎలా ఉండాలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. సో మనకి ఎకానమీ అనేది జిఎస్ పేపర్ 3లో ఉంటుంది. ఎకానమీ ఫ్రమ్ జిఎస్ పేపర్ 3 అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ రిలాక్స్డ్ కీ రూల్స్ related to special economic zones to further encourage the domestic manufacture of semiconductors and electronics. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, సో మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ని రిలాక్స్ చేసింది, కొన్ని రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో. దేనికోసం అంటే మనం డొమెస్టిక్గా మన ఇండియాలో సెమీ కండక్టర్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి యూజ్ చేసిన కీవర్డ్ ఏంటంటే క్రిటికల్లీ అనలైజ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ రిఫార్మ్స్ ఆన్ ఇండియాస్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో ఈ స్టెప్ వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటున్నాయో క్రిటికల్గా అనలైజ్ చేయమని చెప్పారు. సో మనం ఫాలో అయ్యే ఫార్మాట్ ఏంటి? ఐబీసీ ఫార్మాట్. ఐ అంటే ఇంట్రొడక్షన్, బి అంటే బాడీ, సి అంటే కన్క్లూజన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఎకానమీకి సంబంధించింది. ఎకనామీ ఇది జిఎస్ పేపర్ 3కి సంబంధించింది. సో ఎకనామీ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే మీరు రాయాలనుకుంటున్నా, లేకపోతే పేపర్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినా కూడా మనం 3 టైప్స్గా మనం ఇంట్రొడక్షన్ రాయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఏదైనా డేటా కానీ ఏదైనా రిపోర్ట్ కానీ మన దగ్గర ఉన్నట్లయితే డైరెక్ట్గా దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సెకండ్ టైప్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ రిలవెన్స్, అది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది అని రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్, దాని గురించి రాసేసి దాని యొక్క ఇంపార్టెన్స్ని ఒక చిన్న సమ్మరీ లాగా మనం రాస్తాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ అది న్యూస్లో ఎందుకు ఉందో ఇచ్చారు కదా. సో మనం ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని యొక్క రెలవెన్స్ని మనం యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఛాన్స్ లేదు. సో యూజ్ చేసుకోవాలి అని అంటే మనం మిగతా 2 మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్లో. ఏంటి అంటే డేటా ఆర్ రిపోర్ట్ని యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డెఫినేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్లో ఎలాంటి డేటా యూజ్ చేయాలి అంటే మనకి సెమీ కండక్టర్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి మన ఇండియాలో ఈ స్టెప్ని తీసుకున్నారు కదా. సో మనం ఏం రాయొచ్చు అంటే సెమీ కండక్టర్ ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో ఎంతవరకు అవుతుంది, ఎంత % జరుగుతుందో రాయొచ్చు. అదే కాకుండా మనం మ్యాక్సిమం డిపెండ్ అయ్యేది ఎక్కడ అంటే చైనా మీద డిపెండ్ అవుతాం అన్నమాట. చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ మీద మనం డిపెండ్ అవుతాము అని చెప్పి మీరు రాయొచ్చు. ఇది ఇంట్రొడక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ హాల్లో ఆ డేటా గుర్తుకు లేదు, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సిగ్నల్ రాలేదు నా బ్రెయిన్కి అనుకుంటే మీరు ఇంకో విధంగా ఎలా రాస్తారు అంటే సెమీ కండక్టర్స్ యొక్క డెఫినేషన్స్. సెమీ కండక్టర్స్ అంటే అసలు ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క అప్లికేషన్స్, ఎక్కడెక్కడ మనం వాటిని యూజ్ చేస్తున్నాం ఈ సెమీ కండక్టర్స్ని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ సెమీ కండక్టర్స్ వల్ల మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, దాని యొక్క రోల్ అలా కూడా మనం రాయొచ్చు. సో ఈ 2 వేస్లో మీరు ఇంట్రొడక్షన్ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ. ఓకే, బాడీలో ఏంటి మనకి పాజిటివ్స్ అడిగారు అండ్ నెగటివ్స్ ఆర్ ఛాలెంజెస్ అడిగారు. ఇవి 2 రాసుకోవాలి. సో ఈ 2 సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. కానీ బాడీ రాసే కంటే ముందే అక్కడ రీఫార్మ్స్ అన్నారు కదా, ఆ రీఫార్మ్స్ ఏంటో వాటి గురించి కూడా మనం రాయొచ్చు. సో ఈ రీఫార్మ్స్ వచ్చేసి 2 ఏరియాస్లో రీఫార్మ్ అనేది చేశారనమాట. ఆ 2 ఏరియాస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ రిక్వైర్మెంట్. సో మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ని క్రియేట్ చేయడానికి ఇనిషియల్గా ఎర్లియర్గా ఉన్న రూల్స్ ఏంటి అంటే 50 హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి అని. దాన్ని కాస్త ఇప్పుడు మనం 10 హెక్టేర్స్కి తగ్గించడం జరిగింది. అండ్ ఇంకా కొన్ని ఏరియాస్లో లైక్ మనం చూసుకున్నట్లయితే గోవాలో కానీ లైక్ ఉత్తరాఖండ్లో అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఈ 10 హెక్టేర్స్ని కాస్త 4 హెక్టేర్స్ కింద జరిపారు. అంటే మన 50 హెక్టేర్స్ ఉండక్కర్లేదు, 10 హెక్టేర్స్ ఉండొచ్చు. ఇలా నేను చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అండ్ గోవాలో ఆ 10 హెక్టేర్స్ని కూడా 4 హెక్టేర్స్ కింద చేశారు. సో దీనివల్ల మనకి ఏంటి అంటే చాలామంది ప్రైవేట్ పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని కూడా మనం అట్రాక్ట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట.
అండ్ సెకండ్ వచ్చేసి ల్యాండ్ ఎంకర్మెంట్. ఇదేంటి అంటే సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మన ల్యాండ్ని సీజ్ చేసి అలా బ్యాన్ చేయడం అలా జరిగినా కూడా సో మనం ఆ ల్యాండ్ని మనం SEZ, దట్ ఈస్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి డైవర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఏరియాస్లో రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇప్పుడు మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలా రాస్తాము అంటే పాజిటివ్స్ వచ్చేసి ఇలా రూల్స్ని రిలాక్స్ చేయడం వల్ల మనం ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు, మనం డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ సెమీ కండక్టర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తాం. నాట్ ఓన్లీ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనం డొమెస్టిక్గా అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే మనం ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ అదే కాదు మన ఇంపోర్ట్స్ని డిక్రీజ్ చేస్తాం. దానివల్ల మనం ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు. అలాగే ట్రేడ్ డెఫిసిట్ని కూడా తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్. మనకి ఇక్కడ నెగిటివ్స్ ఏమున్నాయంటే ఈ యొక్క SEZని డెవలప్మెంట్ చేయాలి, మనం కూడా మన ఇండియాలో సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నట్లయితే మన దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఫండింగ్ దగ్గర ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర లేదు. అది డెవలప్ చేయడానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర ప్రాపర్గా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట, ఎందుకంటే సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల. సో ఇలా మీరు రాసుకొని దానికి తగ్గ మీరు సబ్స్టాన్షియేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కన్క్లూషన్ వచ్చేసి మీరు ఇక్కడ 2 టైప్స్లో రాయొచ్చు అని చెప్పాను కదా, వే ఫార్వర్డ్ రాయొచ్చు అండ్ అలాగే సమ్ ఇట్ అప్ రాయొచ్చు. సో మీరు వే ఫార్వర్డ్లో కొన్ని మెషర్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మన పీపుల్ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయాలి, మనకి ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అవ్వకుండా మనం ప్రాపర్గా మెషర్స్ చేసుకోవాలి, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA చేయాలి అన్నట్టు రాసుకోవచ్చు. లేకపోతే మీరు రాసిన ఇంపార్టెంట్ పాయింట్స్ సమ్ అప్ కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఆన్సర్ని రాయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే